జీవో ప్రస్తావన వచ్చినప్పుడల్లా గుర్తొచ్చేది 1908లో మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేయడం. రాబోయే రోజుల్లో అలాంటి ఉపద్రవం మళ్లీ జరగకుండా నిజాం నవాబు చేపట్టిన చర్యలు, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి, జంట జలాశయాల నిర్మాణం. ఈ 111 జీవోకి 1908 నాటి వరదలకి జంట జలాశయాలకి సంబంధం ఏంటి? మహానగరానికి పశ్చిమ దిశలో కొలువైన దట్టమైన అడవుల సముదాయం వికారాబాద్. అక్కడి అనంతగిరుల్లో పుట్టిన నది ముచకుందా నది. తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కృష్ణమ్మలో కలిసే ఈ మూసీ నది జన్మస్థలం, అనేక రకాల ఔషధ మొక్కలకు నిలయం. అక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలోని కొన్ని వందల నీటి ఊటలన్నీ ఏకమై మూసీ నది ఉపనది ఈసీ నదిగా సంగమమై మహానగరం మీదుగా సాగుతుంది. అలా ప్రశాంతంగా సాగిపోయే మూసీ నది 1908 సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో ఒక్కసారిగా జల ప్రళయం సృష్టించింది. హైదరాబాద్ నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. దీంతో నాటి నిజాం నవాబు మైసూర్ సంస్థానంలో దీవాన్గా పనిచేసే ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించారు. ఆయన హైదరాబాద్ నగరానికి విచ్చేసి మూసీ నది పుట్టిన చోటు నుండి హైదరాబాద్ నగరం వరకు పరిశీలన చేసి వరద నివారణ కోసం ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అవే జంట జలాశయాల నిర్మాణం. ఆరవ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ప్రారంభించబడ్డ జంట జలాశయాల పనులు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం నాటికి పూర్తయ్యాయి. 7వ నిజాం ఒక ఫర్మానా సైతం జారీ చేశాడు. ఈ జంట జలాశయాలకు ఎగువ భాగంలో అంటే వికారాబాద్ నుంచి జంట జలాశయాల వరకు ఎక్కడా కూడా ఎగువ ప్రాంతంలో నీటిని ఆపొద్దని, పెద్ద పెద్ద చెరువులు కుంటలు సైతం నిర్మించొద్దని ఒక ఫర్మానా జారీ చేశారు. అచ్చం ఈ 111 జీవో కూడా అలానే ఉంది. అయితే ఆ ఫర్మానా మొత్తం క్యాచ్మెంట్ ఏరియాకు వర్తిస్తే ఈ 111 జీవో కేవలం 10 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే వర్తిస్తుంది. ఎగువ ప్రాంతంలో కురిసే వర్షం నీరంతా ఈ 2 సరస్సుల్లోకి వచ్చేలా మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, మూసీ ఉపనది ఈసీ నదిపై హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను 7 టీఎంసీలతో డిజైన్ చేశారు. వరద నివారణే కాక హైదరాబాద్ ప్రజల దాహార్తిని కూడా తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిర్మాణం పూర్తయ్యాక జలాశయాల నీరు ఫిల్టర్ బెడ్స్ ద్వారా శుద్ధి అయ్యి భాగ్యనగరం గుర్తు తడిపాయి. ప్రజల దాహార్తిని తీర్చే ఈ జలాలు ఎప్పటికీ కలుషితం కావద్దు అనే ఉద్దేశంతో ఉస్మాన్ అలీ ఖాన్ 1927లో ఓ ఫర్మానా సైతం జారీ చేశాడు. వికారాబాద్లోని అనంతగిరుల నుండి జంట జలాశయాల వరకు ఎక్కడా కూడా నీటిని ఆపే ప్రయత్నం కానీ, కలుషితం చేసే ప్రయత్నం కానీ చేస్తే శిక్షార్హమైన నేరమని ప్రకటించారు. అలా హైదరాబాద్ మహానగరానికి మంజీరా, కృష్ణా జలాలు వచ్చేంత వరకు కూడా ఈ జంట జలాశయాలే ప్రజల దాహార్తిని తీర్చాయి. మూసీ నదిని ఒక పర్మనెంట్ ఫ్లడ్ కంట్రోల్ మెజర్గా ఈ నది పైన, మూసీ పైన, ఈసా పైన 2 పాయలు కదా మూసీ, 2 రిజర్వాయర్స్ కట్టమని చెప్పాను. సో మూసీ పైన ఉస్మాన్ సాగర్, ఈసా పైన హిమాయత్ సాగర్ కట్టాం. చాలా బాగా కట్టినారు. అవి ఇప్పటికి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఉస్మాన్ సాగర్ నుంచి, హిమాయత్ సాగర్ నుంచి కూడా వాళ్ళు ఈ 2 రిజర్వాయర్స్ను కూడా డ్రింకింగ్ వాటర్కు వాడచ్చు అని ఒక వండర్ఫుల్ ఫిల్టర్ బెడ్స్ పెట్టి క్వాలిటీ వాటర్ ఇచ్చాం హైదరాబాద్ ప్రజలకు. ఇట్స్ ఏ జీరో ఎనర్జీ వాటర్ సప్లై. దీంట్లో ఒక్క యూనిట్ కరెంట్ కూడా ఖర్చు అవుతలేదు. అవును, అది కాకుండా కార్బన్ ఎమిషన్ లేనే లేదు. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ క్లైమేట్ ఫ్రెండ్లీ రిజర్వాయర్. కానీ ఇది ఫ్లడ్ కంట్రోల్కి కట్టింది. రెండోది, అది అప్పుడు 4 లక్షలకి ఇచ్చింది, ఇప్పుడు 4 లక్షలకి ఇస్తున్నది. దాని సామర్థ్యంలో తేడా లేదు. ఇప్పుడు హిమాయత్ సాగర్
దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం. ఉస్మాన్ సాగరు అందులో ఒక 60% ఉంటుంది. ఇవి రెండోటి పరివాహక ప్రాంతం మూసీ నది. వికారాబాద్ నుంచి ఇటు కోందుర్గ్ అనేక మండలాల నుంచి అక్కడ పడే వర్షం నీళ్ళు ఈ 2 రిజర్వాయర్లలోకి వస్తాయి. ఇక్కడి నుంచి కిందికి పడతాయి. ఇది ఒక నది వ్యవస్థ. ఇది మళ్ళీ కేవలం 2 చెరువుల పరిస్థితి. ఇది మొత్తం ఒక నదీ పరివాహక వ్యవస్థ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వస్తున్న నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనంతగిరి, వికారాబాద్, అనంతగిరి హిల్స్ నుంచి వస్తున్నాయి. సో మనము అది వీ హ్యావ్ టు బేర్ దట్ ఇన్ ద మైండ్ అనమాట. ఏంటి ఈ నీళ్లు అన్నవి ఈ అనంతగిరి హిల్స్ నుంచి వచ్చి బై గ్రావిటీ వచ్చి పర్పస్ ఏంటి కన్స్ట్రక్ట్ చేసింది? ఫస్ట్ అసలు డ్యామ్స్ వచ్చినాయి. ఆ డ్యామ్స్ ఎందుకు వచ్చినాయి? 1908లో అంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినందుకు ఈ ఆర్కిటెక్చరల్ ఇరిగేషనల్ ఒక మార్వెల్ అన్నది వచ్చింది. ఈ డ్యామ్స్ కానీ ఈ 2 రిజర్వాయర్ల నీటి హోల్డింగ్ కెపాసిటీ కానీ దాన్ని పొల్యూషన్ వాటర్ ప్యూరిటీ కానీ ఇవి కాపాడుకోవడానికి GO111 తీసుకొచ్చారు. GO111తో ఏమవ్వాలా? ఇప్పుడు ఆ హోల్డింగ్ కెపాసిటీ అంటే ఎంత నీళ్లు దాంట్లో స్థిరపడతాయి, స్టోర్ అవుతాయి, దాని పెరిమీటర్స్ మొత్తం సరిగ్గా ఉండాలా, వాటర్ ప్యూరిటీ ప్యూర్గా తాగినట్టుగా ఉండాలా. ఈ మూడిటి కోసం GO111 వచ్చింది. ఫస్ట్ డ్యామ్లు కట్టేశారు. ఏంటి, ఇంకెప్పుడు హైదరాబాద్కి ఫ్లడ్ అంటే ఈ ఫ్లడ్స్ ప్రాబ్లం ఎప్పటికీ రాకూడదు అని అలనాటి నిజాం గారు ఏదైతే తీర్మానించుకున్నారో అది ఫుల్ఫిల్ అయింది. కానీ విశ్వేశ్వరయ్య గారు దాంట్లో మళ్ళీ తాగునీటిది, తర్వాత అగ్రికల్చర్ కూడా మనం ఈ వాడచ్చు అంటే దానికి ఉస్మాన్ సాగర్ నుంచి రా వాటర్ పైప్ అనేది లాగారు. ఎక్కడ దాకా? ఉస్మాన్ సాగర్ గండిపేట దగ్గర నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ దాకా లాగారు. సో అది నార్సింగి వైపు నుంచి అట్లా గోల్కొండ, మణికొండ దగ్గర నుంచి ఆసిఫ్ నగర్ దాకా వెళ్తుంది, మెహదీపట్నం దాకా వెళ్తుంది. దాని తర్వాత హిమాయత్ సాగర్ నుంచి ఇంకొక రా వాటర్ కాండ్యూట్ లాగారు. అది ఎక్కడ దాకా? మీరాలం ఫిల్టర్ బెడ్స్ దాకా. ఆ ఫిల్టర్ బెడ్స్ కూడా ఈ రోజు దాకా పని చేసుకుంటా ఇస్తున్నాయి. పంతొమ్మిది 1990 నుండి వేగవంతంగా సాగిన పట్టణీకరణ ఒక రకంగా జంట జలాశయాలకు, మూసీ నదికి గ్రహణంగా మారింది అని చెప్పొచ్చు. ఏదైతే నిజాం నవాబు ముందు చూపుతో పరివాహక ప్రాంతాన్ని కాపాడాలని ఫర్మానా జారీ చేశాడో అది పట్టించుకునే వారే కరువయ్యారు. యథేచ్ఛగా పరివాహక ప్రాంతంలో ఉల్లంఘనలు మొదలయ్యాయి. దీంతో 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జంట జలాశయాల పరిరక్షణ కోసం GO111ని విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం జంట జలాశయాలకు ఎగువ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోపు వరకు ఎలాంటి పరిశ్రమలను స్థాపించరాదు. గ్రామకంఠంలో G+2 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణం చేయకూడదు. గ్రామకంఠం మినహా మిగతా చోట భూమిలో 10% మాత్రమే నిర్మాణాలు ఉండాలి. వినియోగించే భూమిలో 90% బయో కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. ఈ బయో కన్జర్వేషన్ జోన్ని పూర్తిగా వ్యవసాయ అవసరాలకే వినియోగించాలి. చుట్టుపక్కల క్రిమిసంహారక మందుల వినియోగంపై పరిశీలన ఉండాలి. ప్రభుత్వం కూడా ఈ జీవో పరిధిలో ఉన్న గ్రామాల రైతాంగానికి చేయూత అందించాలి అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సైతం GO111ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రొఫెసర్ నాయుడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పునిచ్చింది. క్యాచ్మెంట్ ఏరియా శానిటేషన్ గురించి నిజాం వాజ్ వెరీ మచ్ కన్సర్న్. మన GO111 ఈజ్ సంథింగ్ లైక్ ద ఫర్మానా, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ. ఫర్మానా టోటల్ క్యాచ్మెంట్ ఏరియా గురించి మాట్లాడితే వీళ్ళు ఓన్లీ 10 కిలోమీటర్స్ రెస్ట్రిక్ట్ చేసి, యాక్చువల్గా 10 కిలోమీటర్స్ లిమిట్ పెట్టడమే తప్పు. ఆ తెచ్చిన ఆర్డరు కంప్లీట్ వికారాబాద్ అని అంటే మూసీ యొక్క క్యాచ్మెంట్ ఏరియా పూర్తిగా తీసుకుని ఉంటే బాగుండేది. బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు GO111 డెఫినెట్లీ ఒక వండర్ఫుల్ గవర్నమెంట్ ఆర్డర్ and government initiative to protect the catchment area of Himayat Sagar and Osman Sagar. Professor M.V. Naidu versus Andhra Pradesh government. దట్ వాళ్ళు ఏం చెప్పిందంటే, మేము ఈ ఆర్డర్ను చాలా ఆలోచన చేసి చాలా ముందు చూపుతో ఇస్తున్నాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది వాటర్ బాడీస్. సో వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే బై వే ఆఫ్ అబండెంట్ ప్రికాషన్. దాన్ని ప్రికాషనరీ ప్రిన్సిపల్ అనే పదం వాడి ముందు
అంటే ఇక ఆ రెండు జలాశయాలు కలుషితం కావద్దు, ఎంక్రోచ్మెంట్స్కు గురి కావద్దు అని ఒక ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆర్డర్ ఇస్తున్నామని చెప్పి. GO111లోనే ల్యాండ్ యూజ్ జోనింగ్ చెయ్యమని హుడాకి ఆదేశాలు ఉన్నాయి. మరి హుడా చేయకుండా పడుకుందా ఇన్నేళ్ళు? కాలనీస్ కట్టుకోమన్నారు. GO111లో ఉన్న ఆదేశాలని ఎందుకు అమలు పరచలేదు అన్నది ప్రశ్నించాలి. అసలు దీన్ని సంరక్షిస్తూ పెంపొందిస్తూ ఆర్థిక లాభం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వాటిని అసలు హుడా ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదే. మీరు అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి. ఆ అభివృద్ధి సుస్థిరం అంటే ఏంది? అది నిరంతరం అందరికీ ప్రతిఫలాలు అందాలి. ఇప్పుడు హైదరాబాద్ జలమండలికి దాదాపు 7 TMCలు 0 ఖర్చుతోటి నీళ్ళు అందుతుంటే, వ్యాపారం చేసేటోడు ఎవడైనా కూడా, రాజకీయం చేసేటోడు కానీ, అధికారి కానీ, పాలన చేసేటోడికి బుద్ధి, కనీస బుద్ధి జ్ఞానం ఉన్నవాడు జీరో గ్రావిటీ తోటి మనకు ఖర్చు లేకుండా నీళ్ళు వస్తున్నాయి, దీన్ని కాపాడుకుందామని ఉంటుంది కనీస స్పృహ. జంట జలాశయాలకు ఎగువ భాగంలో ఉన్న పొలాలు చాలా సారవంతంగా ఉంటాయి. అగ్రికల్చర్కి, హార్టికల్చర్కి, ఫ్లోరికల్చర్కి చాలా ఉపయోగకరంగా ఈ పొలాలు ఉంటాయి. అయితే ఈ 111 జీవో పరిధిలో చాలా గ్రామాల్లో ఇప్పటికే భూములు అయితే అన్యాక్రాంతం అయ్యాయి. 50% కంటే లోపే రైతుల వద్ద భూములు ఉన్నాయి. ఆ భూముల్లో కూడా రైతులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు వేశారు. ఇప్పటికీ నగరానికి వచ్చేవి చూస్తే పూలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, అన్ని మెజారిటీ ఈ గ్రామాల నుంచే వస్తుంటాయి. ఒకప్పుడు మూసి ఎగువ ప్రాంతం అంటే పూల తోటలు, పండ్ల తోటలు, ఆకుకూరలు, కూరగాయల తోటలే ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం చాలా చోట్ల పొలాల పునాదులపై బౌండరీ గోడలు కనిపిస్తున్నాయి, ఫామ్ హౌజులు కనిపిస్తున్నాయి. చాలా తక్కువ మంది రైతులు మాత్రమే పొలాలను నమ్ముకొని వ్యవసాయం సాగిస్తున్నారు. మొత్తం 111 జీవో క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో ప్రస్తుతం 1,32,000 ఎకరాల భూమి ఉండగా అందులో 35,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. మరో 60,000 ఎకరాల వరకు ఇతరత్రా నిర్మాణాలు, బడాబాబుల ఫామ్ హౌజులు రాజకీయ, సినీ ప్రముఖుల చేతుల్లో ఉన్నాయి. మిగతా పొలాలు మాత్రమే రైతుల చేతుల్లో ఉన్నాయి. ఈ రైతుల్లో కూడా ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతులే. అన్నీ వేస్తాం మేడం. పూల చెట్లు వేస్తాము, గోకర చెట్లు వేస్తాము, వంకాయ చెట్లు, బీర అన్నీ ఏందే లేదు మాది. అన్ని పంటలు అంతాయి. మంచి భూములు మావి. జనాలు రోజులు అయి చూడు, ఇంకా సంక్రాంతి ముంగలగా రాను, అప్పుడైతే నీకు ఎట్లా కనబడుతుంది చూడు, కండ్ల పండుగ. ₹1 ఒక చారణ భాగం రైతుల చేతులు ఉన్నాయి, మిగతా అన్ని వాళ్ళు కొనేసుకున్నారు. ఇక ఉన్నది కూడా ఇక మాకు ఏంటంటే 111 జీవో తీసేస్తే మాకు చాలా మంచిగా ఉంటుందని. ఇప్పుడేమో రైతులు బాగుపడలేరు కానీ కొన్ని వాళ్ళు బాగుపడేది. జీవో 111 ఉన్నప్పుడు ఈ మేజర్ పాలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ జీవో 111 ఏరియాలో భూములు కొన్నది వాళ్ళే. అడ్డగోలుగా కొన్నాక రియల్ ఎస్టేటు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు అంతా కొన్నాక అప్పుడు జీవో 111 తీసి. సో ఇక్కడ మ్యాలిస్ అంటే చెడు ఇంటెన్షన్ మనకు కనపడుతుంది. గవర్నమెంట్ దే హ్యావ్ చీటెడ్ 111 ఉన్నందుకేమో ధరలు తక్కువ ఉండే, రైతులు వాళ్ళ అవసరం కొద్దిగా వాళ్ళు అమ్ముకున్నారు, వీళ్ళు కొన్నాక తీసినారు. వీళ్ళకి ఆ బెనిఫిట్స్ రియల్ ఎస్టేట్కు చెందాలని వీళ్ళు. ప్రకృతి సంపద ఇది ఎవరి చేతుల్లో ఉంది, ఎందరి చేతుల్లో ఉంది, ఇది మన ముందున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఈ 84 గ్రామాల్లో ఉన్న 1,33,000 ఎకరాలు అది ప్రభుత్వం ఇచ్చిన లెక్క, ఇంకెంత ఉందో తెలియదు. ఇందులో దాదాపు 90,000, 1,00,000 ఎకరాలు కొందరి చేతుల్లోనే ఉంది. 84 గ్రామాల ప్రజల్లో మనం ఒక 1000 గడపలు వేసుకున్నాయి. 84,000 గడపల చేతుల్లో లేనే లేదు. భూమి వస్తువుని చేస్తే రేపు పొద్దున ఇక్కడ జీవనోపాధి ఎట్లా? అందరికీ ఈ 84 గ్రామాల ప్రజల జీవనోపాధి ఏంది? అది మేము మొదటి నుంచి అడుగుతున్న ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రజల్లో మనకి 2 రిజర్వాయర్లు నీళ్ళు అవసరం లేదు,
మేము ఈ ప్రాంతం 1,32,000 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తాము. ఈ అభివృద్ధి వల్ల ఈ 84 గ్రామాల ప్రజలు బాగుపడతారనే సందేశం ఇచ్చింది. ఆ దిశగానే ఆ జివో 69 తీసుకొచ్చారు. అంటే నీళ్ళొద్దు, మేము అభివృద్ధి చేస్తామని సందేశం అందులో ఉంది. ఇక 84 గ్రామాల ప్రజల్లో మేము కూడా అక్కడ ఆ జీవో సందర్భంలో చర్చలు చేసినాం. అది మొదటి నుంచి మేము చెప్తున్నాం, 84 గ్రామాల ప్రజల్లో మూలవాసుల చేతుల్లో భూమి లేదు. 80% భూమి లేనే లేదు. ఈ 111 జీవో కింద శంషాబాద్ మండలంలో 47 గ్రామాలు, మోయినాబాద్లో 20 గ్రామాలు, చేవెళ్లలో 6 గ్రామాలు, శంకరపల్లిలో 3 గ్రామాలు, రాజేంద్రనగర్లో 5 గ్రామాలు, షాబాద్లో 2 గ్రామాలు, పొత్తూరులో 1 గ్రామం కలిపి మొత్తం 7 మండలాల పరిధిలో 83 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో భూముల వినియోగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే నగరానికి సమీపంలో ఉండడం వల్ల జీవో 111 ఆంక్షలు అమల్లో ఉన్నా కూడా చాలామంది ఈ ప్రాంతాల్లో భూములు కొనిపెట్టుకున్నారు. నేటికి కొంటూనే ఉన్నారు. దీంతో జీవో ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎందుకంటే జీవో పరిధిలో ఉన్న స్థలంలో కేవలం 10% స్థలాన్ని మాత్రమే కట్టడాల కోసం ఉపయోగించాలి. అలాగే G+2 వరకే భవనం ఎత్తు ఉండాలి. ఈ కారణంగానే చాలామంది ఇక్కడ ఫామ్ హౌజులు కట్టుకున్నారు. అలా 2017-18 వరకు ఈ ప్రాంతాలలో ఎకరం 50 లక్షల నుండి 60 లక్షలు ఉండేది. కానీ ప్రస్తుతం 3 నుండి 5 కోట్ల వరకు చేరింది. చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద బిల్డింగ్లను సైతం నిర్మించుకున్నారు. రిజర్వాయర్లకు నీళ్లొచ్చే కాలువలను పూడ్చివేశారు. వీరికి సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడం వల్ల ఆ మురుగునీరంతా యథేచ్ఛగా జలాశయాలలోకి చేరుతుంది. ఈ జియో 111 ఈజ్ ది నాట్ ది ఎంటైర్ క్యాచ్మెంట్ ఏరియా. కానీ ఈ ఏదైతే ఈ 2 రిజర్వాయర్లు ఉన్నాయో, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ 2 రిజర్వాయర్ల క్యాచ్మెంట్ ఏరియా ఎంతవరకు? 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ వరకు. అంటే సుమారు ఒక 84 విలేజెస్ ఉన్నాయి ఆ జియో 111లో ఎనెక్జర్లో. అది కాకుండా అవి 1,32,000 ఏకర్స్ దాకా ఆ ఏరియా ఉంది. అయితే ఇప్పుడు జియో 111లో రిస్ట్రిక్షన్స్ క్లియర్గా రాసున్నాయి. ఏంటి పర్మిటెడ్ అని కూడా చాలా క్లియర్గా రాసింది. హిమాయత్ సాగర్ దగ్గర మేము నురుగు చూసామన్నమాట. అది అసలు హైలీ మ్యాన్ మేడ్ అన్నమాట. నురుగు అందులో వచ్చిందంటే జియో 111 ఒక ఎక్స్పెరిమెంటల్ పైలట్ స్టడీ. ఈ స్టడీ రిజల్ట్స్ని సెంట్రల్ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయు కానీ, ఈపీటీఆర్ఏ అనుకుంటా, ఇంకో ఏదైనా సంస్థ ప్రతి ఏడాది మానిటర్ చేయాలా అని ఉంది. అయినాయా? ఏదైనా సంస్థ ఆథరైజ్ చేసినారా? జియో 111లో పెట్టిన ఏ ఒప్పందం కూడా అమలు చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? పాలసీ మేకర్స్కి, ఆఫీసర్స్కి అది ఉండాలని లేదు. జియో 111 ఈజ్ ఓన్లీ ఏ పైలట్ స్టడీ. జియో 111 ఇప్పటికి కూడా స్టడీ చేసి పూర్తిగా ఈ 2 జలాశయాలు కలుపుకుంటే 2,000 చిల్లర చదరపు కిలోమీటర్లు. ఈ 2,000 చదరపు కిలోమీటర్లలోనూ జియో 111 ఇంప్లిమెంట్ కావాలన్న నా ఆర్గ్యుమెంటు. కృష్ణా గోదావరి జలాలు హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జంట జలాశయాల అవసరం లేదని కొందరంటుంటే, జంట జలాశయాలు అనేవి ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని, అనంతగిరి, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో పడ్డ వర్షం నీరంతా కూడా ఈ జంట జలాశయాలు ఆపుతాయని, అంతేకాక కేవలం గ్రావిటీ ద్వారా ఎన్నో కుంటలను, చెరువులను నింపుతూ ఆ నీళ్ళంతా కూడా కృష్ణమ్మలో చేరుతాయని, కాబట్టి ఈ జంట జలాశయాలను నెగ్లెక్ట్ చేయడం అంటే మబ్బులను చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకున్నట్లేనని, అంతేకాక వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ గినబడితే మరో 1908 పునరావృతం కాదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రకృతి ఉచితంగా ఇస్తున్న మూసీ నదీ జలాలను మురికి చేసుకొని కృష్ణా జలాలను తెచ్చుకుంటాం, గోదావరి జలాలను తెచ్చుకుంటాం అనడం మూర్ఖత్వమేనని, నేటికి కూడా పరివాహక ప్రాంతంలో పడ్డ వర్షంతో జంట జలాశయాలు నీటిని నిలుపుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ వినియోగించే తాగునీటిలో 3% వరకు అవసరాన్ని తీరుస్తున్నాయని, 111 జీవో లేకుంటే జంట జలాశయాలకు ఎగువ ప్రాంతంలో విపరీతంగా పట్టణీకరణ పెరిగిపోయి క్యాచ్మెంట్ ఏరియా పూర్తిగా దెబ్బతింటుందని, వరద రక్షణ కోసం కట్టిన చెరువులు మురుగునీటి వనరులవుతాయని,
భారీ వర్షాలు గనక వస్తే మరో 1908 కంటే దారుణమైన వరదలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. Neglect of Himayat Sagar and Osman Sagar due to GO 111 తీసేస్తే ఈ రెండు రిజర్వాయర్స్కు జరిగే నష్టం గురించి మేము మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫూలిష్లీ ఏమన్నదంటే అసలు వీటి అవసరం ఏముంది, మేము గోదావరి నుంచి నీళ్ళు తెస్తాం అని డైలాగులు కొట్టాం. అంతకన్నా ఈ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు. మేము ఆ నుంచి నీళ్ళు తెస్తాం, ఉన్న ఫెసిలిటీని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అంత ఇష్టం వచ్చినట్టు ఒక విజన్ లేదు, ఒక స్టేట్స్మెన్షిప్ అప్రోచ్ లేదు, ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ కార్పొరేట్స్కి హెల్ప్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. దట్ వాజ్ ది కల్చర్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఎర్రాటిక్ రెయిన్ఫాల్ అంటాం దీన్ని. దీనికి ఒక తీరు తెన్ను లాజిక్ ఏముండదు, ఎక్కడో దగ్గర దన్ను మన పడిపోతుంది, రైట్? సో అది సిటీస్లలో పడితే ఇండియన్ సిటీస్ అన్నీ కొలాప్స్ అవుతాయని, పర్టికులర్లీ ఇండియన్ సిటీస్. ఎందుకంటే ఇండియన్ సిటీస్ అంత హ్యాపజార్డు, నెగ్లిజెంట్ వరల్డ్ ఎక్కడ లేవు. ఇంత అసలు ఏ సిటీలో కూడా గ్రీనరీ లేదు, ఓపెన్ స్పేసెస్ లేదు. ఓపెన్ ఏరియాస్ ఉండాలి, న్యాచురల్ సాయిల్ ఉండాలి నీటిని అబ్జార్బ్ చేసేది, అవి లేవు. ప్లే గ్రౌండ్స్ వ్యానిష్ అవుతున్నాయి, స్కూళ్ళల్లో కూడా ది ఏరియా తగ్గిపోతుంది, ప్రైవేట్ స్కూల్స్లో అయితే అసలే లేదు. సో ఫైనలీ వాట్ ఆర్ వీ క్రియేటింగ్? వీఆర్ క్రియేటింగ్ హీట్ ఐలాండ్స్. ఇప్పుడు మన సిటీస్లో ఈ వర్షం పడితే కాంక్రిటైజేషన్ తోటి రేట్ ఆఫ్ ఫ్లడ్ 10 times పెరుగుతుంది. సో ద క్వశ్చన్ ఈజ్ అర్బన్ ఫ్లడింగ్ విల్ ఇంక్రీజ్, ఇట్ విల్ ఇంక్రీజ్ మెనీ ఫోల్డ్. ఎవాపరేషన్ ఎక్కువైతే రెయిన్ఫాల్ పెరుగుతుంది. రెయిన్ఫాల్ ఈజ్ ఎరాటిక్, దాన్ని ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటారు. అది ఎప్పుడో ఒకసారి విపరీతమైన వర్షం పడుతుంది. పడ్డప్పుడు హైదరాబాద్ ఈజ్ నాట్ రెయిన్ రెడీ. వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదు. సో వీఆర్ ఆ వర్షం పడనంత వరకు ఓకే, బట్ పడితే ఇట్ కెన్ హ్యాపెన్ దిస్ రైనీ సీజన్. లాస్ట్ 10 yearsలో హైదరాబాద్ ఫ్లడ్డింగ్ అట్లీస్ట్ 3-4 times అయింది కదా. యు ఆర్ ఏ విట్నెస్. హౌ మెనీ టైమ్? ఎందుకు? లేక్స్ అని లేక్స్ అంటే ఏం తెలుసా? దే ఆర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీస్, వర్షపు నీటిని నిల్వ చేసుకునే ప్రక్రియలు. ఆ లేక్ లేదంటే నిల్వ కాదు కదా, ఇట్ హ్యాస్ టు గో ఆన్ టు ద రోడ్స్. బేసికలీ ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేయాలి? దే షుడ్ ఎక్స్టెండ్ ది 111 GO to the total catchment area of Himayat Sagar and Osman Sagar. Total catchment area. అంటే వికారాబాద్ వరకు, రైట్? అది చాలా ఇంపార్టెంట్. 1908 ఉధృతం అది మామూలుగా వెళ్ళిపోయింది. అప్పుడున్న జనాభాలో ఏదో ఒక 50,000 అని అంటారు. కానీ ఇప్పుడు ఏమున్నది అని అంటే దానికి 10 రెట్లు ఉధృతతోటి వస్తుంది వరద. ఎందుకు అని అంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇది ఎప్పుడైతే నేల కాంక్రీట్గా మారుతుందో వరద 10 రెట్లు పెరుగుతుంది, 6 నుంచి 10 రెట్లు. అది అక్కడ వాల్ కూడా చూడాలి కదా, అక్కడి నుంచే వాల్ మనకి ఇటు నీళ్ళు వస్తున్నాయంటేనే అక్కడి నుంచి వాల్ ఉన్నట్టే కదా. కానీ వాస్తవం ఏమిటి అని అంటే మనం ఒక పెద్ద దుబాయ్ లాంటి డిసాస్టర్ వైపుకి వెళ్తున్నాం. GO 111 గురించి ఎక్కడ కూడా శాస్త్రీయమైన చర్చలు జరగలేదు. అది చాలా అవసరం. పరిస్థితులు నాకు అర్థం కాదు. వరదలు వస్తలేవా? దుబాయ్లో వచ్చింది, చైనాలో వచ్చింది, ప్యారిస్లో వచ్చింది, జర్మనీలో వచ్చింది. మనకు అంత ఆర్థిక స్తోమత ఉన్నదా తట్టుకోనికి? న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాల్లో చాలా సమర్థవంతంగా నీటి వనరులను వినియోగించుకుంటున్నారని, మనం ఉన్న వాటిని అభివృద్ధి పేరుతో కోల్పోయే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు పర్యావరణవేత్తలు. ఒకసారి ఆ కేస్ స్టడీస్ని చూస్తే ప్రకృతిని రక్షిస్తూ జల సంరక్షణ ఎలా చేయాలో తెలుస్తుందంటున్నారు. ముందుగా
ఇవి ఉండాలన్నా పోవాలన్నా, ఉంటే ఏమవుతుంది పోతే ఏమవుతుంది అన్న సైంటిఫిక్ శాస్త్రవేత్తమైన చర్చ జరగాలి. ఇక్కడ ఏమవుతున్నది, కేవలం ఆర్థిక చర్చలే జరుగుతున్నాయి. ప్రతి సోర్స్, నీటి బొట్టుది ప్రతి సోర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతి సోర్స్ ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వద్దు అది కాదు అన్నది కాదు. ఈ జంట జలాశయాలు కూడా అదే. GO-ట్రిపుల్ని పునరుద్ధరించాలి. దీని మీద శాస్త్రీయమైన చర్చలు జరగాల. ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసినవి శాన్ ఫ్రాన్సిస్కో వాటర్ సప్లై సిస్టమ్, న్యూయార్క్ వాటర్ సప్లై సిస్టమ్. ఇంకోటి అన్నిటికన్నా విచిత్రమే, నా దగ్గర పాలసీ డాక్యుమెంట్ కూడా ఉంది. మెక్సికో నేషనల్ వాటర్ పాలసీ మన GO-111 పైన ఆధారపడింది. వాడు నేషనల్ పాలసీనే అంతదాకా తీసుకెళ్ళినాడు అని అంటే మనం చర్చలు చేసుకోలేము. సేమ్ లేక్స్, సేమ్ క్యాచ్మెంట్, కంప్లీట్లీ అండర్ కన్జర్వేషన్. 87 డ్రాట్ తర్వాత అక్కడ ఉన్నవన్నీ తప్పించి ఆ క్యాచ్మెంట్లో కంప్లీట్గా కన్జర్వేషన్ జోన్కి తీసుకొచ్చినారు. తీసుకురావడమే కాకుండా అక్కడి రైతులకి బెనిఫిట్ కావడానికి కూడా ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసినారు. కేస్ స్టడీ లేదా మన దగ్గర? రంగారెడ్డి జిల్లాలో 7 మండలాల పరిధిలో 111 జీవో కింద 84 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల రైతాంగం 111 జీవో పట్ల ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. వ్యవసాయం చేస్తున్న రైతుల్లో చాలా మంది GO-111 ఉంటే తమ భూములకు సరైన ధర రాదని, బుద్వేల్, కోకాపేట ధరలు కాకుండా అక్కడి ఎకరా ధరలో సగం వచ్చినా బాగుపడతామని అంటున్నారు. అయితే రైతుల్లో ఈ ఆలోచన కలగడానికి కారణం రియల్ ఎస్టేట్ మాయాజాలమే అంటున్నారు నిపుణులు. కేసీఆర్ హిమాసార్ మొత్తమే తీసి పారేస్తాను. వ్యవసాయాలు అంతా నీళ్ళు ఎట్లా మళ్ళా ఇంత దూడలు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నది, మోటార్లు నడుస్తాయి, నీళ్ళకు సౌకర్యం. నీళ్ళు తీస్తే ఎట్లా అవుతుంది? భూములకు రేటు లేదు. ఆ 111 తీసేస్తేనే బాగా. అది తీసేస్తే నిమ్మడం. అది తీసేస్తాడు, తీస్తా అన్నాడు, తీస్తలేడు. ఏదో 3-4 గుంటలు ఆపితే ఇంత పోతుంది. ఒక బిల్డింగ్ కొనేస్తే కిరాల మీద బతారు. అట్లా అనుకున్నాం. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని ఏం చేయాలన్నా అక్కడ రేట్లు చాలా ఉన్నాయి, ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇది తీసేస్తేనే మాకు కూడా కొంచెం డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. ఇది ఉందా అని చెప్పి ఎవరు కొనేటోళ్ళు కొంటలేరు. పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది ఉన్నందుకు తీసేస్తేనే రేట్ ఎక్కువ వస్తుంది, లేకుంటే తక్కువ వస్తుంది అని చెప్తున్నారు మేడం. మాకు 111 జీవో వల్ల ఫాయిదా ఏముందంటే ఇప్పుడు మాకు రేట్లు పెరిగిపోతాయి. ఇండ్లు వరన ఇట్లే పొలాలు అమ్ముకున్నా కానీ మాకు రేట్లు మంచిగా వస్తాయి. ఇల్లు కట్టుకునే ఛాయిస్ ఉంటుంది. ఇల్లు కడుతురులే ఇప్పుడు అయితే, కానీ రెంట్స్ ఎక్కువ వస్తాయి. అట్లా బెనిఫిట్స్ ఉంటాయి మేడం. 111 జీవో వల్ల ఇప్పుడు 6 కోట్లు 5 కోట్లు నడుస్తుంది మేము ఇక్కడ. అప్పుడు 10 కోట్లు పోవచ్చు, 12 పోవచ్చు, 10, 20 దగ్గర కూడా పోవచ్చు. కోకపేట రేటు ఇక్కడ కూడా ఆటోమేటిక్గా అయితే వాళ్ళు ఎంతసేపు రియల్ ఎస్టేట్ యాంగిల్లో GO-111 ఏరియాలో ఉన్న గ్రామాల ప్రజలు వాళ్ళకు ఎటువంటి ఫీలింగ్ వచ్చిందంటే, ఈ GO-111 ఉన్న రోజులు మీరు డెవలప్ గారు అనే థింకింగ్ వాళ్ళకు కలగజేసాం. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము కూడా అందరి మాదిరిగా డెవలప్ కావాలంటే ఈ 111 జీవో పోవాలి. సో మేము కూడా ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు, లేకుంటే నగరీకరణ ఇంకా పికప్ అవుతుంది అని వాళ్ళ భూములకు ధరలు వస్తాయి అనే థింకింగ్లో వాళ్ళు ఉన్నారు. ఆ థింకింగ్ కలగజేసింది కూడా కొంతమంది రియల్టర్సే. మరికొందరు రైతులు మాత్రం GO-111 ఎత్తేస్తే ఇబ్బంది పడతామని, తిండి పెట్టే పొలాలు అమ్ముకొని డబ్బులు చేతుల్లో పట్టుకుంటే అవి నిలువవని, ఆ డబ్బులు అంతా ఖర్చయిపోతే తాము మళ్ళీ ఏం చేయాలని, కాబట్టి 111 జీవోని కొనసాగించి రైతులకు పంట సహాయం అందించాలని కోరుతున్నారు. తీస్తేగా పబ్లిక్ మొత్తం రోడ్డు మీద పట్టారు, అమ్ముకొని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ రాబోయే కాలంలో మన పిల్లలకేముంటుంది, మనమేం తింటాం? ఇది అంతా అయిపోతుంది, అమ్ముకొని తింటాం, అయిపోతుంది. తర్వాత ఏముంటుంది? జాబులు చేసేటోళ్ళు జాబులు చేసుకుంటారు. మా రైతులు ఏం తినాలి, ఏం తింటాం? మాకు ఇది చేస్తేనే కదా పొట్ట గడిచేది.
ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే భూమి అమ్ముకుంటే మాకు 12-13 కోట్లు వస్తే ఆ సాయం వద్దేమొద్దని కొందరు అంటారు. కోట్లు ఎన్ని రోజులు ఉంటాయి మేడం? వాళ్ళు ఏమైనా చేసుకొని కానీ మనం అయితే ఉన్న రోజులు మనం ఉంచి సావాలి. వాస్తవానికి అయితే ట్రిప్ అంటే జీవో ఉంచి ఇట్లే వర్షాకాలం పడితే మాకు గండిపేట చెరువు అయితే మాకు సౌలభ్యం మంచిగా ఉంటుంది మేడం. సౌడమ్మ చెరువు మాకు పని ఏది, గండిపేట పని ఇస్తుంది మాకు. అదేంటంటే రేట్లు ఎక్కువ వస్తే భూములు అమ్ముకుంటాం, మేము తింటాము, హాయిగా ఉంటామని అది వాళ్ళు అనుకుంటారు. మన లోకము కొంతమంది ఏమనుకుంటారు అంటే మనం సంపాదించి ఏం లాభం, మన పిల్లలకి ఇంత ఉంచాలి, అది అట్లే ఉంటేనే బాగుంటుందేమో, కొడుకులు రోడ్ల మీద తిరగారేమో, ఇంత చదువు చదివితే జాబ్ చేసుకుంటారేమో అనేదేమో కొంతమంది పిల్లలు, కొంతమందికి. ఇక ఇట్లా ఇంకోసారి వాళ్ళకి ఏముందంటే అమ్ముదాము, తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. నువ్వు 10 ఏళ్ళు భూమి మీనే ఉంటుంది, పైస ఉంటుందా? ఉండదు, తినేస్తాం. పైసా గా షాపింగ్ పోదాం అంటారు, ఈ షాపింగ్ చెయ్యుకోదు మనదిగా, కాలుకో చెయ్యుకోదు, ఏదన్నట్టు అయితే ఉంటుంది. ఇప్పటికే తమ గ్రామాల్లో ఫామ్ హౌజులు పెరిగిపోయి పనులు దొరకడం లేదని, ఉన్ననాడు పని లేనినాడు ఖాళీగా ఉండాల్సి వస్తుందని, ఫామ్ హౌజ్లలో పనుల కోసం వారి ప్రాంతాలకు చెందిన వారిని తెచ్చుకుంటున్నారని, పరిస్థితి ఇలానే ఉంటే తమ గ్రామానికే తాము పరాయి వాళ్ళం అయిపోతామంటున్నారు రోజు కూలీలు. ఎందుకన్నా నుంచి ఇవన్నీ ఫామ్ హౌజులు లేకున్నాయి మరి. ఇప్పుడు మా అంటే ఎక్కువ డెవలప్ అయ్యి 5-6 ఏళ్ళు కావచ్చు. ఎక్కువ ఇంత పర్మనెంట్ అయితే ఇంత డెవలప్ ఇంత లేకునే. ఇప్పుడు ఏదో చూసినా ఫామ్ హౌజ్ అయిపోయింది. ఇప్పుడు 30-40 ఏడు చూసినా ఫామ్ హౌజ్ ఉంది. బయట వాళ్ళు వచ్చి బతుకుతున్నారు. ఊళ్ళకు వ్యవసాయం దారి తక్కువ అయింది. అవ్వ మొన్న గది కట్టి నేను మొన్న చూడు పట్న పొలం అమ్ముకున్నాక మనం ఏం చేస్తామమ్మ చెప్పు, అమ్ముకుంటారు, మన ఊరల్లో పెట్టలేరు. మేము ఇక గిట్నే బతకాలి, ఇక ఆడ ఏడు దొరుకుతాడు. కానీ ఫామ్ హౌజ్లో అయితే మన మిటని అస్సలు లేదు. మా ఊళ్ళో మొత్తం అక్కడ గార్డెన్లు వేస్తారు, మళ్ళీ అట్లా పిల్లలు ఆడతారు చూడు, ఆ గార్డెన్ చేసారు చూడు. అప్పుడు కూరగాయలు బాగా ఎత్తురు, ఇప్పుడు లేవు. ఇక అన్ని భూములు అమ్ముకొని మొత్తం అన్ని పలకలు వేసేసుకోరు ఎవరి వాళ్ళు సిటీ నుంచి వచ్చి. ఇక ఉన్న రోజుకి ఇట్లా ఉన్న రోజు చేసుకుంటాం, లేనాడు ఇంటికి కాడ ఉంటాం. అప్పుడు లేకుండే ఫామ్ హౌస్ మొత్తమే, పొలాలే అందరు వ్యవసాయాలు చేసుకుందరు. ఇప్పుడు వ్యవసాయాలు చేసే వాళ్ళు తక్కువ అయ్యారు, చేస్తలేరు ఎక్కువ. రేట్లు ఎక్కువైపోయినాయి కదా, భూములు అమ్ముకుంటారు, ఏదో బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉంటారు. కేవలం ఒక 2% ప్రజలే అది మాట్లాడేది. అసలు 95% ప్రజల అభిప్రాయం ఎక్కడ తీసుకున్నారు? తీసుకోలేదు. ఈ 2% ప్రజలు వాళ్ళకి కేవలం భూమిని అమ్ముకొని ఏదో ఇల్లు కట్టుకొని కారు కొనుక్కుందామని ఆశలో ఉన్నారు. మీరు ఆ గ్రామాల్లో మూలవాసుల్లో 98% భూమి లేని వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. మీరు రచిస్తున్న అభివృద్ధిలో వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వండి. ఆ భాగస్వామ్యం ఎట్లా వస్తుందో మీరు చెప్పండి. అప్పుడు నేను అది అడుగుతారా లేదా అనేది మనకు తేలుతుంది. ఏ సామాన్య రైతు కూడా, వ్యవసాయం మీద ఆధారపడే రైతు కూడా చెరువుల నీళ్ళను వద్దు అని అనే ప్రసక్తే లేదు. ఆ 84 గ్రామాల ప్రజల్లో కూలీలు కానీ, ఆ భూమి లేని వాళ్ళు కానీ, వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఈ 84 గ్రామాల్లో భూమికి 16 కోట్లు అయితే 600 కోట్లు వస్తుంది, వీళ్ళకైంది వచ్చేది. 111 జీవోకి సంబంధించి ఒక శాస్త్రీయమైన అధ్యయనమే లేదని, జీవో కొనసాగిస్తే ఉపయోగాలేంటి, జీవో ఎత్తివేస్తే జరిగే అనర్థాలేంటి అనేది నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని, ఏదేమైనా ఈ జీవో ఎత్తేస్తే బాగుపడేది రియల్ ఎస్టేట్ రంగం తప్ప రైతు కూలీలు కాదంటున్నారు నిపుణులు. అదే కాక 111 జీవోపై సుప్రీంకోర్టు తీర్పు నేటికి సజీవంగానే ఉందని, కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలంటున్నారు, దాన్ని సీరియస్గా అమలు చేయాలంటున్నారు. మా యొక్క స్టాండ్ ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, విచ్ ఈజ్ వ్యాలిడ్ ఈవెన్ టుడే. సుప్రీంకోర్టు జడ్జిమెంటు దాంట్లో 2 జడ్జెస్తో కూడిన బెంచ్, సింగిల్ బెంచ్ కాదు, 2. So it is a 2-judge bench which gave that historic judgment about the precautionary principle. ఆ జడ్జిమెంట్ ఉన్నా కానీ రైట్ ఫ్రమ్ చంద్రబాబు టైం ఇప్పటికీ ఎప్పుడు కూడా దాన్ని సీరియస్గా ఏ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు.
చేస్తలేరు అనే విషయం కూడా మన ఎన్వైరన్మెంటలిస్ట్ దే హ్యావ్ అప్రోచ్ ద కోర్ట్. సో కోర్టు డీటెయిల్స్ అడిగితే ఎన్ని వయలేషన్స్ జరిగినాయని వీళ్ళు పంపుతా పోయాను. ఆ వయలేషన్సే ఇప్పుడు కొన్ని వేల కోట్లయినాయి. అంతవరకు ఓకే, బట్ నోబడీ బాదర్డ్ ఇన్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద ఆర్డర్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. బట్ యాక్చువల్గా ఆ 2 రిజర్వాయర్స్ హైదరాబాద్ ప్రజలకు బెనిఫిట్ కావాలి. ఈవెన్ స్థానిక ప్రజలు ఆ GO111 ఏరియాలో ఉన్న స్థానిక ప్రజలు కూడా బాగుపడాలంటే ఆ స్పిరిట్ ఆఫ్ ద GO111 ఏదైతే ఉందో, పర్టికులర్లీ ఫర్ ద ఫార్మర్స్, ఆ స్పిరిట్ను అర్థం చేసుకొని ఆ స్ఫూర్తితోటి వాళ్ళకు అన్ని విధాల సహాయం చేస్తే వాళ్ళు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉంటారు. GO111 చట్టపరంగా దాన్ని ఎత్తివేసే అధికారం ప్రభుత్వానికి లేదు. అది ఇప్పుడు కాదు, ఇదివరకు 3 సార్లు హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. మొన్న పోయిన 2021లో కూడా కేసీఆర్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిండ్రో GO69 అందులో కూడా స్పష్టంగా ఉంది, GO111 ఎత్తివేయలేదు. అది తర్వాత అప్పటి ప్రభుత్వము అప్పుడు హైకోర్టులో కూడా అఫిడవిట్లో చెప్పారు, మేము GO111 ఎత్తివేయలేదు, దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నామని అష్యూరెన్స్ ఇచ్చింది. సో ఎత్తివేసే అధికారం కానీ కారణం కానీ ప్రభుత్వం దగ్గర లేదు. జంట జలాశయాలని పరిరక్షించాలంటే క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో కట్టిన నిర్మాణాలను తొలగించాలని, సేంద్రియ వ్యవసాయాలను ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందించి ప్రభుత్వ సహాయం చేయాలంటున్నారు పర్యావరణవేత్తలు. GO111 ఏరియాలో ఉన్న రైతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయం చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, సీడ్స్, వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ కావాలో అవన్నీ చేయాలి. వీళ్ళు కూరగాయలు, పూలు ఇటువంటివన్నీ, అంటే సిటీకి దగ్గర కదా, పండ్ల తోటలు ఇటువంటివి పెట్టుకోవాలి. కానీ ఆన్ ద హోల్ ఏంటంటే ఎలాంటి పొల్యూటింగ్ యాక్టివిటీ ఉండొద్దు కనుక ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ లేక న్యాచురల్ ఫార్మింగ్, ఇలా సహజమైన పద్ధతులతోటి సహజ వ్యవసాయం చేయాలి అనే పద్ధతిలో దాంట్లో ఆ మీనింగ్ అది. పర్యావరణాన్ని కాపాడాలన్నా, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలన్నా GO111 కొనసాగించాల్సిందేనని, అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కి 111 జీవో అవసరం లేదనుకుంటే అంతకన్నా పెద్ద ముప్పు హైదరాబాద్కి మరొకటి లేదంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ నగరీకరణ అనే పదం వచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలంటే, నెంబర్ 1, రోడ్స్ అన్నీ పేవ్డ్ అవుతాయి, అంటే తార్ రోడ్ కానీ సిమెంట్ రోడ్ కానీ. ఫుట్పాత్లు పేవ్డే ఉంటాయి. బిల్డింగ్స్ పర్టికులర్లీ ఇప్పుడు హైటెక్ సిటీ మీరు సైబరాబాద్ చూస్తే ఇట్స్ ఆల్ నథింగ్ బట్ 20 అంతస్తులు 30 అంతస్తులు. ఇట్స్ ఎ హ్యూజ్ కాంక్రీట్ స్ట్రక్చర్, రైట్? దీంతో పాటు ఓవరాల్గా మా సిటీ పాపులేషన్ విపరీతంగా పెరిగింది. మీరు హిమాయత్ నగర్, నారాయణగూడ, విద్యానగర్, యూ టేక్ ఎనీ ఏరియా, ఒకప్పుడు సింగిల్ స్టోరీడ్ బిల్డింగ్స్, డబుల్ స్టోరీడ్ ఉన్న ప్లేస్లలో ఇప్పుడు 10 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్, 6 ఫ్లోర్స్ మొత్తం ఓపెన్ ఏరియా లేకుండా కట్టేస్తాం. దాంతో ఈ రోడ్స్ అన్నీ సిమెంట్ రోడ్స్, ఇవేవి లేకపోతే మనకేమనిపిస్తుందంటే ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బికమ్ ఇంక్రీజింగ్లీ కాంక్రిటైజ్డ్. ఈ కాంక్రిటైజేషన్ ఎక్కువైంది. ఈ 2 రిజర్వాయర్స్ యొక్క బ్యూటీ ఏంటంటే వీటికి ఆ నీటిని లిఫ్ట్ చేసేది లేదు. మనం ఆడ గేటు తెరిచినామంటే బై గ్రావిటీ ఫిల్టర్ బెడ్స్కి పోతాయి, తర్వాత సిటీకి వస్తాయి. అంటే ప్యూరిఫై అయ్యి ట్రీట్ అయ్యి మనకు వస్తాయి. బై గ్రావిటీ రావడం గొప్ప. మనకు ఖర్చు లేని, లిఫ్ట్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి, ఖర్చు కావాలి. సో అటువంటి ఫెసిలిటీ ఉన్నాక దాన్ని ఎవరన్నా తీస్తామంటే అది మన సూసైడ్ నోట్ మనం రాసుకున్నట్టే. ఇట్ ఈస్ ఏ గ్రేట్ అసెట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ ఆల్ టైమ్ టు కమ్. మూసీ నదికి కావాల్సింది పరిరక్షణ కానీ సుందరీకరణ కాదని,
కాబట్టి మూసీ నదిని కాపాడుతూ పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించే జీవో 111ను పకడ్బందీగా అమలు చేయాలంటున్నారు నిపుణులు. ఇది కేవలం 2 చెరువుల పరిస్థితి కాదు. ఇది మూసీ పరివాహక ప్రాంతంలో గుండెకాయలాగా ఈ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ నీటిని మనము ఒడిసి పట్టుకునే చెరువులను విధ్వంసం చేస్తే లేదా నిర్లక్ష్యం చేస్తే మనకు రేపొద్దున నీళ్ళు ఏడు నుంచి వస్తాయి. మూసీ సుందరీకరణ అనే వర్డు ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం. ప్రాబ్లం ఏంటంటే అసలు సుందరీకరణ ఎవరు అడిగాను? నోబడీ డిమాండెడ్ బ్యూటిఫికేషన్. We only demanded the protection of the river Musi. Beautification ఏంది? రివర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ప్రకృతి కన్నా బ్యూటిఫుల్ థింగ్ ఏముంటుంది? ఫారెస్ట్, న్యాచురల్ నేచర్ కన్నా మంచి ఇంకెవరు, నో హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ ఎవర్ క్రియేటెడ్. ఆ గుట్టలు, వ్యాలీస్, రివర్స్, వాటర్ ఫాల్స్. సో మూసీ సుందరీకరణ అనే కాన్సెప్ట్ దట్ ఈస్ అన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఏం చేయాలంటే మూసీని ప్రొటెక్ట్ చేయాలి. మూసీని ప్రొటెక్ట్ చేయాలంటే ఈ 2 రిజర్వాయర్స్ కంపల్సరీ ఉండాలి. ఎంటైర్ మూసీ క్యాచ్మెంట్ ఏరియా అప్ టు వికారాబాద్ అండ్ ద మెనీ సైడెడ్నెస్, ద వాస్ట్నెస్ ఆఫ్ ది క్యాచ్మెంట్ ఏరియా షుడ్ బి ప్రిజర్వ్డ్. దాంట్లో డౌట్ లేదు. GO 111 is an historical landmark in the history. It's an heritage. ఆలోచన చేయాల్సింది ఉన్నది GO 111ని పునరుద్ధరించుకోవాల్సిన ఎంతో అవసరం అన్నది. ఇది ముఖ్యంగా GO 111 పునరుద్ధరణ మూసీ నది రెస్టరేషన్ ప్రాజెక్టు తోటి ఇంటిగ్రేట్ చేయాలి. అది చేయండి రెండిటికి ముప్పే వస్తుంది. ఏదేమైనా ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రకృతిని ఆదాయ వనరుగా చూడకుండా జరిగే అభివృద్ధి అందరికీ మంచిదనే మాటలు పౌర సమాజం నుండి వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం GO 111 ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం, వివాదం కోర్టుకు చేరడం, దీనిపై గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉండడంతో తదుపరి ఏం జరగబోతుంది అన్నది తేలాల్సి ఉంది. 111 జీవోని యథాతథంగా కొనసాగిస్తేనే హైదరాబాద్ నగరానికి భవిష్యత్తు ఉంటుందని పర్యావరణవేత్తలు అంటుంటే, జలవనరుల పరిరక్షణ పేరుతో 111 జీవోని కొనసాగిస్తే అది అభివృద్ధిని అడ్డుకోవడమే అని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం 111 జీవోపై తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.